బాబాయ్ దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఆయన చెప్పినట్టుగా ఈ పెన్షన్లు గాని పెద్దవాళ్ళకి రూపాయి కూడా తగ్గకుండా అది కూడా టైంకి సకాలంలో ఇస్తున్నామని చెప్తున్నారు. ఇవి ఎప్పుడు వస్తుంది పెన్షన్? ఏమైనా తగ్గిస్తున్నారా? తగ్గిట్లా మామూలుగానే వస్తుంది. టైంకి వస్తుందా? పొద్దున్నే 5 గంటలకి వచ్చేస్తున్నారు. ఏమండి? పొద్దున్న 5 గంటలకే ఇస్తున్నారు. అంత పర్ఫెక్ట్ 10 ఇంట్లో అసలు మొత్తం ఊరు కంప్లీట్ చేసేస్తున్నారు. అందరికి పర్ఫెక్ట్గా ఇస్తున్నారు. ఎవరికి రూపాయి తగ్గించేవట్లేదు. డెఫినెట్‌గా చేయగలుగుతున్నారా? కొంత సమయం అయినా తీసుకోవచ్చు అంటారా? సో ఇప్పుడు వాడు చేసిన దానికి, జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఇప్పుడు రాష్ట్రం అల్లాడిపోతుంది. వీళ్ళు ఇప్పుడే గాడిలో పెడుతున్నారు. ఇది టైం పట్టిద్ది. ఒక 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు పట్టిద్ది. ఇంకా మరి ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఉన్నాడు, ఈయన కనీసం ఆలోచన ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు కదా, ఇంతకుముందు రోడ్లు లేవు, ఇంకా ఏదో అభివృద్ధి చేస్తున్నారు కదా, కొద్దిగా టైం తీసుకుంది ఇద్దామనే ఆలోచన ఉందంటారా జనాలు? సో 10 సంవత్సరాలు ఇవ్వాలి, జనం ఆలోచించాలి. 10 సంవత్సరాలు ఇస్తే మళ్ళీ మునుపటి పరిస్థితి వచ్చింది. ఆంధ్రాకి ఇండియాలో నెంబర్ 1గా తయారు చేస్తారు వీళ్ళు ఉన్నప్పుడు. ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నప్పుడే బాగుంది, నేను అప్పు చేసైనా లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టైనా నేను డబ్బులు ఇచ్చాను జనాలకు అంటున్నారు. ఇప్పుడు అందుకే 13 లక్షల కోట్ల అప్పు ఉంది. 2 లక్షల కోట్ల అప్పు 13 లక్షల కోట్లు అయింది. అవన్నీ ఇప్పుడు ఎవరి మీద వేస్తారు? 100 రూపాయల నుండి వాళ్ళు 200 అమ్ముతున్నారు. మరి అవన్నీ మన మీదే చేసేది. జనం ఆలోచించాలిగా. ఆలోచించాలి, జనం ఆలోచించాలి. అప్పు ఆడదెత్తారు, ఎవరిస్తారు? అవి మన మీదే వేస్తాడు. కాబట్టి అప్పు చేయకుండానే రాష్ట్రానికి ఆదాయం రావాలంటే ప్రజలు సహకరించాలి ప్రభుత్వానికి. అప్పుడే నాయకులు కూడా చేయగలుగుతారు. కూటమి ప్రభుత్వం వాళ్ళు ఒక మాట మీద ఉండి ఈ రోజున నిదానంగా అయినా చేసుకుంటా వస్తామంటున్నారు. ఒక్కసారి అందరికీ నమ్మకం ఉంది. నిదానంగా చేస్తారు. ఒకసారి ఎవరికి అవ్వదు. ఇటు అప్పులు కట్టుకోవాలా, వాళ్ళకి రుణాలు కట్టుకోవాలా, ప్రజలకి పెన్షన్లు ఇవ్వాలా, పథకాలు ఇవ్వాలా, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు యువతకి రావాలి. అన్నీ వస్తే సక్రమంగా జరుగుతుంది. కళ్ళు మూసుకున్నారు, ఇంకో 4 ఏళ్ళు కూడా కళ్ళు మూసుకొని మనం ఈ సంవత్సరంలో చేయగలిగిందంతా చేస్తానే ఉన్నారుగా. ఎవరు ఇదిగో నాకు అది బాగోలేదు, ఇది బాగలేదు. ఇంకా మరి ఈ రోడ్డు రావాలంటే లీటర్ ఆయిల్ 10 నిమిషాలు అయిపోద్ది. ఇప్పుడు 50 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది బండి, స్మూత్గా వెళ్తుంది. రోడ్లు మట్టి నెంబర్ 1గా చేపిస్తున్నాడు. అంతా బాగుందండి ప్రభుత్వం. ఇంకొక 20 ఏళ్ళు ఉండాలి ఇదే ప్రభుత్వం. అన్న చంద్రబాబు గారు వచ్చాక 3,000 6,000 చేశారు మీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా. అంటే ఈ నువ్వు పని చేసుకోలేవు, చాలా ఇబ్బందిగా ఉన్నావు. ఎట్లా ఉందన్న ప్రభుత్వం? ఎట్లా ఉంది? బాగుంది. చంద్రబాబు గారు మన ఇంట్లో మీ అన్నలాగా తండ్రి లాగా సాయం చేస్తున్నారు. అంతకుముందు ఎంత వచ్చాయి? 3,000. ఇప్పుడు 6,000. ఏమైనా తగ్గిస్తున్నారా? లేదు, టైంకి ఇస్తున్నారా? టైంకి ఇస్తున్నారు. ఎట్లా ఉందంటావు చంద్రబాబు గారి ప్రభుత్వం? బాగుంది. బాగుంది. నీకు ఇప్పుడు ఆ డబ్బులు ఎలా ఉపయోగపడతాయి అన్న? దేనికి ఉపయోగపడు. ఇంట్లో ఇస్తున్నావా? ఇంట్లో ఇస్తున్నా. అమ్మా నాన్న అమ్మందా నాన్న లేరు. బియ్యం కొనుక్కోవడానికి మందు వెళ్ళడానికి కానీ ఏదైనా కానీ ఉపయోగపడుతుందా? పడుతుంది.